ఇప్పుడు ఏదో కోరిక పెట్టుకుని భగవంతుని ప్రార్థిస్తాం. ఒకవేళ కోరిక నెరవేరొచ్చు, నేను కాదంటాను, దానివల్ల ప్రయోజనం లేదు. ఆ కోరిక నెరవేరుతుంది. నెరవేరితే మటుకేముంది? ఒకసారి మనం ఎవరి కోసం ప్రార్థించి వాళ్ళకి ఆ కోరిక నెరవేర్చని ఎవరి కోసం అయితే మనం ప్రార్థించి వాడు కోరిక నెరవేరేలా చూసాం, చివరికి వాళ్ళే మనకు శత్రువుడు అవుతారు. జరిగేది అది. అయితే ప్రకృతి కూడా విడిచిపెట్టు. నువ్వు జ్ఞాన సముపార్జనకి నువ్వు కోరిక పెట్టుకుని దేవుని ధ్యానం చేయొచ్చు, ఆ కోరిక నీకు నెరవేరొచ్చు. ఈ నెరవేరిన కోరికలు కొత్త కోరికలు, ఇంకో 100 కోరికలను తీసుకొస్తుంది. నీకు ఏదైనా కోరిక వస్తే భగవంతుని ప్రార్థించేయటం మొదలు పెట్టకు, ఈ కోరిక నెరవేర్చమని. నీకు ఏది మంచిదో ఈశ్వరుడి కంటే నీకు ఎక్కువ తెలుసా? నీకు తెలియదు, మరి ఎందుకు ఆ కోరికలు? నీకేది మంచిదో భగవంతుడి కంటే నీకు ఎక్కువ తెలుసా? నీకు తెలియదు. నువ్వేమైనా సర్వజ్ఞుడువా? ఈ గోడ పక్కన ఉందేమో తెలియదు. నువ్వేమైనా సర్వంతర్యామా, సర్వజ్ఞుడా, సర్వశక్తివంతుడువా? స్వామివారు బృహందవన విహారి గోవర్ధన పెద్ద పర్వతాన్ని బటన వేలితోటి ఒక్క వేలుతోటి పట్టుకుని 1 వారం రోజులు ఉంచాడు. వాడు ఈశ్వరుడు. మనం చీపురి కట్టి లెగదేయలేం పైకి. అదే ఎలా చేశాడు కృష్ణుడు? ఆ కొండని ఒక్క వేలుతో చేస్తాడు కదా, వేలుతో అదేదో ఘనకార్యం చేస్తున్నామని అనుకోలేదు. ఘనకార్యం చేస్తున్నామని అనుకున్నాడు అక్కడ లేడు. అలా అనుకుని ఉంటే వాడు దేవుడు, వాడు జీవుడు అవుతాడు. మీరు ఏదైనా ఒక మంచి పని చేశారనుకో, మేము మంచి పని చేశాం అనుకుంటారనుకోండి, మీరు దేవుడు కాదు, జీవుడే. కృష్ణుడు నేను గొప్ప పని చేసేసాను అనుకోలేదు. గోవర్ధన గిరి ఎత్తి అలా 1 వారం రోజులు ఉంచి నేను గొప్ప పని చేశాను అనుకోలేదు. ఆయన ఆ పని చెయ్యాలని కూడా ఆయన చేయలేదు. ఇంద్రుడు యొక్క గర్వం అణచడానికి చేశారు. నీ క్షేమం భగవంతుడి కంటే ఎక్కువ తెలుసా నీకు? నీకు ఏది బాగో నీకు భగవంతుడి కంటే ఎక్కువ తెలుసా? నువ్వేదో కోరికలు కోరుకుంటా ఉంటావు. ఒకసారి భగవంతుడు ఆ కోరిక నెరవేరకుండా చూస్తాడు. కారణం ఏంటి? ఆ కోరిక నెరవేరితే నువ్వు శుభ్రంగా పాడైపోతావు. ఆయనకు తెలుసు. పాడైనారా?